హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్విష్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ బజ్జీని ఎలా చేయాలో చూపిస్తాను. దీనిని వంకాయతో చేసే నలిచిన కారం అని కూడా అంటారు. ఫస్ట్ నేను 6 వంకాయలని తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి స్టవ్ మీద ఎన్ని వంకాయలు పడితే అన్ని వంకాయలను పెట్టి నేను చూపించినట్లుగా వంకాయ కాడను పట్టుకొని తిప్పుతూ కాంచుకోవాలి. వంకాయ మగ్గలోపు వంకాయ బజ్జీకి సరిపడా ఎండుమిరపకాయలను కొంచెం వేడి చేసి తీసుకోవాలి. తర్వాత వంకాయ మగ్గిందో లేదో చూసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి తొక్కను తీసేయాలి. ఒక టమాటాని కూడా నేను చూపించినట్లుగా కాంచుకోవాలి. తర్వాత చల్లారనిచ్చి తొక్క తీసేయాలి. తర్వాత వేడి చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాను వంకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక సెరవలో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే దానికి సరిపడా సాల్ట్ను వేసుకొని అందులో కొన్ని నీళ్లను పోసి పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. మిరపకాయ మెదిగే వరకు కొన్ని నీళ్లు పోస్తూ మెత్తగా వచ్చే వరకు ఎనుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా ఎనపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి ఎనుపుకోవాలి. లాస్ట్లో వెల్లుల్లి రెమ్మలను వేసి బాగా మెదిగే వరకు ఎనుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి యాడ్ చేయాలి. అంతేనండి, వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. దీనిని సంగటిలో వేసుకొని తింటే అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.